నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్కు చైనా సాయం, ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం. నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా, అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు, ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు. వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఎండల నుంచి రిలీఫ్. కూల్ పెయింటింగ్, అత్యాధునిక జర్మన్ షెడ్ల ఏర్పాటు. రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా యంత్రాంగం బస్సు యాత్ర. జీరో డెత్ పాలసీ లక్ష్యం. కలెక్టర్ ఎస్పీ వెల్లడి. తమిళనాడులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి జరిగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి కోసం తాను మాట్లాడుతున్నానని, అందుకే జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఘనమైన చరిత్ర, వారసత్వం, సంపద కలిగిన రాష్ట్రం అని కొనియాడారు. తమిళ ప్రజలకు తమ భాషపై అపారమైన ప్రేమ ఉందని, కష్టించి పనిచేసే స్వభావం వారిదని అన్నారు. తమిళనాడు నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులు, ప్రముఖులు దేశానికి సేవ చేశారని గుర్తు చేశారు. No, even my airport was denied. That is the Kuppam airport. What I am saying, government of India also working so many defense departments. Defense we use different. You know, at one stage, I acquired 5,000 acres of land in Hyderabad. Then defense advisor came to me, you cannot construct. Then very difficult for me, 5,000 acres of land I acquired. There is a defense lab. Then I went to Prime Minister, I convinced him. Then he constituted a I-4 committee headed by Cabinet Secretary. Then they gone through everything and then తిరుపతి జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమంగా ప్రత్యేక బస్సు యాత్రను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఉదయం శిల్పారామం నందు రోడ్డు భద్రత బస్సు యాత్రపై జిల్లా ఎస్పీ, ఆర్&బి, రవాణా శాఖ, నేషనల్ హైవే సంబంధిత అధికారులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ముందున్నాయని చెప్పారు. తిరుపతి జిల్లాలో సగటున ప్రతి సంవత్సరం 550 నుంచి 560 మంది వరకు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, తిరుమల దర్శనానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రాక, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, ఓవర్ స్పీడింగ్, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్, హెల్మెట్ వినియోగ లోపం, సిగ్నల్ జంపింగ్, లేన్ క్రాసింగ్ వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. గత సంవత్సరంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాణాంతక లేదా తీవ్ర ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాలను పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, ఆర్&బి, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి 2 బస్సుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద ప్రమాదాలకు దారితీసే స్ట్రక్చరల్ లోపాలు, రహదారి సమస్యలు, స్థానిక పరిస్థితులు విశ్లేషించి స్థానిక ప్రజలు, వ్యాపారులు, నివాసితుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తాత్కాలిక మరియు శాశ్వత చర్యలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే 2 నుంచి 3 నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను 100% సరిదిద్దే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా బ్లింకర్స్, రంపుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికుల కోసం జాతీయ రహదారుల వెంట తగిన రెస్ట్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. అక్కడ ఎందుకు అవుతున్న ఎక్కువ యాక్సిడెంట్స్ అనేది తెలుసుకొని మా అనాలిసిస్ కూడా చేసి అక్కడ తీసుకోవాల్సినటువంటి టెంపరరీ అండ్ పర్మనెంట్ మెజర్స్ గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇమ్మీడియట్గా మెజర్స్ అన్నీ కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
అదేవిధంగా ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటినీ కూడా గుర్తించి పబ్లిష్ చేసి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వాహనదారులకి వీళ్ళందరికీ కూడా షేర్ చేసి ఒక అవగాహన కార్యక్రమం కల్పించే విధంగా వాళ్ళు చేపట్టవలసినటువంటి సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం కోసం ఈరోజు ఈ బస్సు యాత్రని చేపట్టడం జరిగింది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తా ఉన్నారు, గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు, ఆల్ బ్లాక్ స్పాట్స్ని 2-3 నెలల పరిధిలో 100% వీటిని రెక్టిఫై చేసి వీలైనంత వరకు యాక్సిడెంట్స్ తగ్గించే విధంగా చూడమన్నారు. 0 డెత్ పాలసీ అనేది ఒకటి మెయింటైన్ చేయమని డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈ బస్సు యాత్రలో ఒకవైపు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ మరోవైపు ఏదైతే రోడ్స్లో ఎక్కడ ఉన్న ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని కూడా మరమ్మతులు చేసి ఎక్కడైనా బ్లింకర్స్ కావాలంటే బ్లింకర్స్, లేదంటే రంబుల్ స్ట్రిప్స్ ఆర్ఎల్స్ ఎనీ అదర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అన్నీ కూడా పెట్టుకొని వీలైనంత వరకు ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇమ్మీడియట్గా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా 50 రోజుల ప్లాన్లో భాగంగా టెంపరీ ఆల్ సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం, పర్మనెంట్ సొల్యూషన్స్ని ఎన్హెచ్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడ అండర్ పాస్లు కావాలా లేదా ఇంకా బ్లింకర్స్ కావాలా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేషన్తో వెళ్ళడం జరుగుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారా ఒకవైపు సమస్యలను గుర్తించడం, సమస్యలు పరిష్కరించడం, అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించడం, అన్ని అధికార శాఖలు ఒక రోడ్ యాక్సిడెంట్స్ నిర్మూలించడానికి ఒక పోలీస్ యంత్రాంగము ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా ఒకటే అనేది పనిచేయదు. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ చట్ట ప్రకారం, మరోవైపు అవగాహన కల్పించడం, వ్యక్తిగతంగా కూడా వారి క్రమశిక్షణ రావాలి. ఓవర్ స్పీడ్ చేయడము, రోడ్డు భద్రతా నియమాలు పాటించడము, ఇవన్నీ కూడా ఇండివిజువలిస్టిక్ మేనర్. అది పుణ్యక్షేత్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా మారుతున్న వాతావరణం సామాన్యులను వణికిస్తోంది. ఈ వేడి సెగలు ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై పడకుండా ఉండేందుకు టీటీడీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. భక్తులకు కొండంత అండగా నిలుస్తూ దాదాపు 3,21,00,000తో వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తిరుమల క్షేత్రం నిత్యం లక్షలాది మందితో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో గత 2-3 ఏళ్ల గణాంకాలను పరిశీలించిన అధికారులు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే సమయం, దర్శనం పొందే భక్తుల సంఖ్యను విశ్లేషించి అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వంటి చోట్ల జారీ చేసే ఎస్ఎస్టీ టోకెన్లపై కూడా భక్తుల సౌలభ్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా టీటీడీ ఆలోచిస్తోంది. భక్తులు నడిచే దారుల్లో కాళ్లు కాలకుండా ఉండేందుకు టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. శ్రీవారి ఆలయ మాడ వీధులతో పాటు భక్తులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో సుమారు 50 లక్షల వ్యయంతో కూల్ పెయింటింగ్ వేశారు. సేవా సదన్, వరాహస్వామి గెస్ట్ హౌస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వంటి ప్రాంతాలకు దీని ద్వారా ఉపశమనం లభించనుంది. అలాగే బాటగంగమ్మ ఆలయం నుంచి బారికేడ్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం ఎదుట అత్యాధునిక జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులు నేరుగా ఎండ తగలకుండా క్యూలైన్లలో వేచి ఉండవచ్చు. నడకదారిలో వచ్చే భక్తుల కోసం అదనపు షెడ్లు, మరుగుదొడ్లు, చల్లని త్రాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచారు. శ్రీవారి ఆలయం చుట్టుపక్కల లడ్డూ కౌంటర్ ప్రాంతాల్లో షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ భక్తులు నడిచే 4 మాడ వీధుల్లో 17 లక్షలతో, సేవా సదన్, వరాహస్వామి గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో 16 లక్షలతో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల్లో 18 లక్షలతో కూల్ పెయింటింగ్ వేశారు. కళ్యాణకట్ట ఆస్థాన మండపం, PAC4, రామ్ బాగీచా వద్ద షెల్టర్లను ఏర్పాటు చేసింది. గత ఏడాది సగటున రోజుకు 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి నిమిషాన్ని పర్యవేక్షిస్తోంది. డేటా అనలిటిక్స్ ఆధారంగా దర్శన సమయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నప్రసాదం, లడ్డూ కౌంటర్లు, కళ్యాణకట్ట వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా షెల్టర్లు నిర్మించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి భక్తులకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారు. మొత్తానికి బాణుడి బగబగలకు భయపడకుండా భక్తులు ప్రశాంతంగా వెంకటేశ్వరుని దర్శించుకునేలా టీటీడీ చేసిన ఈ కొండంత ఏర్పాట్ల పట్ల భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గంగమ్మ జాతరకు ముందు 2వ మంగళవారం పురస్కరించుకుని పసుపు కొమ్ములతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మే 5 నుండి 12వ తేదీ వరకు జరిగే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గంగమ్మ తల్లిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా జాతరకు ముందు 2వ మంగళవారం సందర్భంగా పసుపు కొమ్ములతో అలంకరించారు. అమ్మవారిని స్వర్ణముఖ బింబం, స్వర్ణ కిరీటంతో భక్తులకు దర్శనాన్ని కల్పించారు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు. శ్రీవారి సన్నిధిలో భక్తులు తమ కోర్కెలు తీరినందుకు నిలువు దోపిడి మొక్కు ఇవ్వడం ఆచారం. కానీ ఇప్పుడు కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు విమానం మెట్లెక్కక ముందే దారి దోపిడీకి గురవుతున్నారు. సామాన్యుడు కూడా విమానం ఎక్కాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన UDAN పథకం ఆశయాలు తిరుపతి మార్గంలో నీరుగారిపోతున్నాయని ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 మధ్యకాలంలో దాదాపు 11.84 లక్షల మంది ప్రయాణికులు తిరుపతికి విమానాల్లో రాకపోకలు సాగించారు. కేవలం 2026 మార్చి నెలలోనే 88,405 మంది భక్తులు విమానాల ద్వారా వచ్చారు. ఇంత రద్దీ ఉన్న విమాన సంస్థలు మాత్రం చిన్న విమానాలు నడుపుతూ కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నుండి తిరుపతికి ఉన్న దూరం కేవలం 500 కిలోమీటర్లు. కానీ టికెట్ ధర మాత్రం 12,000 నుండి 15,000 వరకు పలుకుతోంది. హైదరాబాద్ నుండి 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి లేదా బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్లే ఛార్జీల కంటే తిరుపతికి విమాన ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక మధ్యతరగతి కుటుంబం శ్రీవారిని దర్శించుకోవాలంటే కేవలం విమాన ప్రయాణానికి ₹1,00,000 వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ఏపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ గురుమూర్తి రాసిన లేఖలో ప్రధానంగా పలు అంశాలను ప్రస్తావించారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఎక్కువ సీట్లు ఉండే విమానాలను నడపాలి. ఎయిర్ ఛార్జీలను తక్షణమే సమీక్షించి సాధారణ ధరలకు తీసుకురావాలి. దూరంతో సంబంధం లేకుండా విమానయాన సంస్థలు చేస్తున్న ఈ దోపిడీ వల్ల భక్తులపై ఆర్థిక భారం పడుతోందని వాపోయారు. స్వామివారికి కానుకలు ఇచ్చుకోవాలనుకుంటున్నాం, కానీ ఇలా విమాన సంస్థలకు దోచిపెట్టాల్సి వస్తుందని అనుకోలేదు అని ఓ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. విమానయాన సంస్థల ఈ ధరల దగాపై కేంద్ర మంత్రి ఎలా స్పందిస్తారో, భక్తులకు ఈ ఆర్థిక భారం నుండి ఉపశమనం ఎప్పుడు కలుగుతుందో వేచి చూడాలి. తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక భావంతో పాటు సమిష్టి భావనతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జాతీయ పౌర దినోత్సవం కేవలం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకే కాకుండా ప్రతి ఒక్కరికి సంబంధించినదని తెలిపారు. అందరూ స్వయం అనుభూతితో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల మధ్య ఉద్యోగులు వారధిలా ఉంటారని చెప్పారు. చట్ట పరిపాలనా సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. పరస్పర సహకారంతో సమూహంగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని సినీ నటుడు శివాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఇంటికి విచ్చేసి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. శ్రీ నరసింహ యాదవ్ గారిని ఆయన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారిని అభినందించాలని చెప్పి వారి ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే తిరుపతి అంటే తెలుగుదేశం పార్టీ అంటే నరసింహ యాదవ్ గారు అందరూ తెలుసు. పెద్ద ఆయనకి చాలా సన్నిహితులు. పార్టీకి ఈ ఫ్యామిలీ టోటల్గా ఎవరు లేని టైంలో కూడా పార్టీకి గట్టిగా అండగా నిలబడ్డ ఫ్యామిలీ ఇది. ఈ ఫ్యామిలీని కలవటం అనేది నేను గౌరవంగా భావిస్తున్నాను. సో ఇంకా మంచి మంచి పదవులు పార్టీ వాళ్ళ కుటుంబాన్ని గుర్తిస్తారు. ఖచ్చితంగా ఈ పార్టీలో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. దానికి ఉదాహరణ నరసింహ యాదవ్ గారు ఈ రోజున
ఇంకా మీరు పెద్ద పెద్ద పదవులు మీకు రావాలి సార్. పార్టీ మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది, మీ ఫ్యామిలీని గుర్తిస్తుందని బలంగా నమ్ముతాను నేను. సన్నిధి గొల్లపై వేటు, భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానానికే చేటు అని అఖిల భారత యాదవ్ మహాసంఘం జిల్లా అధ్యక్షులు వాసు యాదవ్ మండిపడ్డారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని టీటీడీ అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేష్ యాదవ్ గారిని సంభావన పద్ధతిలో కానీ లేదా పర్మనెంట్ పద్ధతిలో కానీ గొల్ల కైంకర్యానికి ఆయన్ని పర్మనెంట్ చేయవలసిందిగా అఖిల భారత యాదవ్ మహాసంఘం విజ్ఞప్తి చేస్తుంది. లేనిచో ఈ దేశంలో మొదలయ్యే పెద్ద ఉద్యమానికి కారకులు తిరుమల తిరుపతి దేవస్థానము వాళ్ళు అవుతారు, ఈ పాలక వర్గం అవుతుంది, బిఆర్ నాయుడు గారు అవుతారు. అసలు ఇది ఇంత గొప్ప అపచారం ఇంకేముంది? అసలు ఈరోజు గొల్ల కైంకర్యం నుంచి మూడు నెలలుగా ఆయన ఉద్యోగంలో లేడు. అసలు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారం అసలు గొల్ల కైంకర్యం జరగడం లేదు. ఇంతకన్నా గొప్ప అపచారం వెంకటేశ్వర స్వామికి ఈ బిఆర్ నాయుడు చేస్తున్నాడా? అసలు ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రసన్న వెంకటేశ్వర గుళ్ళో కైంకర్యాలు జరుగుతున్నాయా? తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డదిడ్డంగా వ్యాపారం చేస్తున్న కుండల వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం సమీపంలోని ఇందిరా మైదానం వద్ద స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. అందుకు గల కారణం కుండల వ్యాపారస్తులు చేసుకునేవారు ఇష్టానుసారంగా రోడ్డును ఆక్యుపై చేసి అటుగా ప్రయాణించే అవకాశం లేకుండా కుండలను పెట్టి వ్యాపారం చేసుకుంటూ అటు నగర వాసులను ఇటు స్థానికులను ఇబ్బందికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. అక్కడే బైఠాయించి కుండలు అమ్ముకుంటున్న వారి తీరును వ్యతిరేకిస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వీరిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో స్థానికులంతా ఏకమై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామంటూ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మహిళలకు సర్ది చెప్పి ఇకపై ఎటువంటి గొడవలు జరిగినా కేసులు పెడతామని ఇరు వర్గాల వారిని హెచ్చరించారు. పెరిగింది తిరుపతిలోనే, మేము ఉండేది పక్కన ఇందిరా మైదానం దగ్గర. మాకు వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చి రోడ్లు అంతా ఆక్రమించుకునేసి మాకు పోయి బండ్లు పెట్టుకునేదానికి కూడా దారి లేకుండా చేస్తున్నారు. మాకు అడిగితే మా మీదకే దౌర్జన్యానికి వస్తూ ఉన్నారు మా వారిలో ఉండి. బట్ రోజు వీళ్ళతో గొడవలు. దయచేసి దీని మీద స్పందించండి. మేము ఇక్కడే ఉంటున్నాము, రోడ్డుకి ఇబ్బందిగా వాళ్ళు కలిగిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఏదో గొడవ వేసుకొని మా మీద రివర్స్ తిరుగుతున్నారు. దానివల్ల దీనిపైన ఏదైనా స్పందించని మేము అడుగుతున్నాము. వాళ్ళు ఎంత చెప్పినా కూడా సర్దుకోవడం లేదు. ముందుకి రోడ్డుకు వస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళ వల్ల మాకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. రోజుకి రోడ్డుకు వస్తున్నారు, వాళ్ళ వల్ల మా అందరికీ ఇబ్బందిగా ఉంది, వ్యాపారస్తులకు కూడా ఇబ్బందిగా ఉంది. మేము ఎంత సైడ్ ఉన్నా కూడా వీళ్ళు రోడ్డుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అడిగితే ఇలా దౌర్జన్యానికి వస్తున్నారు. దానికని దీనిపైన ఏదో ఒకటి స్పందించండి అని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి రాష్ట్రానికి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని అన్న అనిత యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి పలు కార్యక్రమాలను నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఇవాళ ఈవినింగ్ ఇక్కడ రియల్స్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మా పార్టీ లీడర్సు అందరినీ కూడా ఇక్కడికి పిలుచుకొని మా కో క్లస్టర్ అయిన అన్న అనిత ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఇంత బాగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు, మొట్టమొదటిసారి వచ్చాను. 86 మంది పిల్లలు ఉన్న ఈ హాస్టల్ చూడడం జరిగింది. అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం చెప్పారు, అది కూడా రెక్టిఫై చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా మాకు మబ్బు దేవనారాయణ రెడ్డి సార్ వచ్చారు ఇక్కడికి. అండ్ టీడీపీ తరపున నుంచి కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఉన్నంత ఫ్రీనెస్, వీళ్ళకు ఉన్నంత ఫ్లెక్సిబుల్ మెంటాలిటీ ఈ కాన్వెంట్స్లో చదివే పిల్లలకు కూడా కొంచెం తక్కువే ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, సిబిఎన్ సార్ గురించి కొద్దిసేపు మేము డిస్కస్ చేయడము. ఎందుకంటే ఆయన కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి, కాలేజెస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి
అలా వెళ్ళొచ్చు, ముందుకు ఎదగచ్చు అని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ముఖ్యంగా జీవలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేసి సిబిఎన్ సార్ మరింత ఆరోగ్యంగా ఉండాలి, ఏదైతే అమరావతి మనకు వచ్చిందో దాని గురించి ఆయన కాబట్టే దీన్ని సాధించారు, గత ప్రభుత్వంలో చూసినట్టయితే మనకి ఇవేవీ లేవు, ఇంకా మరింత ఆరోగ్యంగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని తెలంగాణ బీజేపీ గూడూరు నారాయణ రెడ్డి, వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతరను పురస్కరించుకొని ఆలయంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా అమ్మవారి పాటకు సంబంధించిన సీడీని ఆవిష్కరించడం జరిగిందని ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ తెలిపారు. మా ఊరి గ్రామ దేవత అయిన మా అమ్మ అయినటువంటి ప్రత్యక్షంగా కోరుకున్న వెంటనే వరాలిచ్చేటువంటి గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు లభించాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త హేమంత్ కుమార్ స్వయంగా రచించి దానికి సాహిత్యం అందించినటువంటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో భక్తి పారవశ్యంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ అమ్మవారికి ఒక పాటను తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పాటను అమ్మవారికి అంకితం ఇస్తున్నాము. చాటింపు రోజు ఈ పాటకు అనుగుణంగా అత్యంత అద్భుతమైనటువంటి ఒక వీడియోను కూడా ఇక్కడ అందరి యొక్క సమక్షంలో అందరి యొక్క సహకారంతో వీడియోను కూడా ఆవిష్కరించి ఈసారి జరిగేటువంటి గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా అన్నిటికీ అతీతంగా పార్టీలకు రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా అందరినీ కలుపుకుంటూ ప్రతి ఇంటికి వేడుకలాగా నిర్వహించేందుకు మేమందరం కలిసి కృషి చేస్తున్నాం. వైభవపేతంగా నిర్వహించే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర పురస్కరించుకొని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పీపిన్ స్టూడియోస్ అధినేత శ్రీ హేమంత్ కుమార్ గారు అమ్మవారి మీద పాట రచించి ఆయనే దాన్ని కంపోజ్ చేయించి మా గుడికి డెడికేట్ చేయడం అనేది మాకు ఎంతో సంతోషకరం. మా పాలక మండలి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఇట్లా బీజేపీ నుంచి సామంచన్న గారు కావచ్చు, అట్లా జనసేన నుంచి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇట్లా తెలుగుదేశం కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఈసారి జాతరలు కూడా వైభవపేతంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో మునుపట్లాగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ కూటమి ప్రభుత్వ నాయకులు టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మా తాతయ్యగుంట గంగమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి మా బాసు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి చిన్న సక్సెస్ ఇచ్చి జరిగింది. అందుకే ఆయన త్వరగా కోలుకోవాలనేసి ఆ ఏడుగుండ్ల వెంకటేశ్వర స్వామిని, అలాగే మా తాతయ్యగుంట గంగమ్మ తల్లిని, మా పాలక మండలి సభ్యులు మరియు మా చైర్మన్ గారు మేమందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి ఆ తల్లిని వేడుకొని త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన సేవలు చేయాలనేసి కోరుకుంటున్నాం. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగస్తుల పట్ల చైర్మన్ నియంతలా వ్యవహరిస్తున్నారని బ్యాంకు ఉద్యోగస్తులు మండిపడ్డారు. ది తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగస్తులు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎంతోమంది చైర్మన్లను చూశాం, కానీ ప్రస్తుత చైర్మన్ తమ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తమ జీవితాలను రోడ్డున పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చైర్మన్కు మంచి బుద్ధిని ప్రసాదించి తమకు పీఆర్సీ అమలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. గడిచిన రోజున చైర్మన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగస్తుల తీరు పట్ల మాట్లాడినది పూర్తి అవాస్తవమని ఖండించారు. తమ న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందుతూ ఉద్యోగస్తులను వేధించడం సమంజసం కాదని అన్నారు. 26వ తేదీ జరగాల్సిన జనరల్ బాడీ మీటింగ్ని మేము ఉద్యోగస్తుల తరఫున అడ్డుకున్నామనేసని చైర్మన్ గారు ఉద్దేశపూర్వకంగా చెప్పారు. దాన్ని మేము అది అవాస్తవం. కానీ 26వ తేదీ జరగవలసిన ఈ బోర్డు మీటింగ్కి చైర్మన్ గారు మరియు డైరెక్టర్లు పూర్తిగా రాలేదు. దానివలన కొంతమంది డైరెక్టర్లు ఆ రోజు హాజరైనారు. కానీ మేము ఆ రోజు భౌతికంగా వాళ్ళని అడ్డుకొని దాడి చేశామని చెప్పని చైర్మన్ గారు చెప్పినారు. కానీ అది అవాస్తవం. 26/3/2026 జరగవలసిన మీటింగ్ని మేము వచ్చిన డైరెక్టర్ని భౌతికంగా దాడి చేశారని చెప్పడం అది అవాస్తవం. మేము ఎటువంటి భౌతిక దాడులు కానీ అలాంటివి చేసేవాళ్ళం కాదని, మేము
ఉద్యోగస్తులు మాత్రమే అని మేము రాజకీయ నాయకులము కాదని తెలియజేస్తున్నాము. మేము ఒక పిఆర్సీ కోసమనే ఇక్కడ పోరాడుతున్నాము తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదని మా ఉద్యోగస్తుల తరపున తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళనను ఉధృతం చేస్తామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మంగళవారం పీఆర్టీయూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఒక్కరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ ప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కన్నన్, జిల్లా కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని వారు గుర్తు చేశారు. అయితే 22 నెలలు పూర్తయిన ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఉపాధ్యాయులకు చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వెంటనే చేపట్టాలని కోరారు. అలాగే అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ లక్ష సుదర్శన యంత్ర మహాస్థాపన యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆలయ పూజారులు పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ మాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ సుదర్శన యోగ నరసింహస్వామి వారి నూతన దేవాలయ నిర్మాణంలో భాగంగా శ్రీ లక్ష సుదర్శన యంత్ర మహాస్థాపన యజ్ఞం పీఠాధిపతుల ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు. వంశాభివృద్ధి ఎన్నో కామ్య ఫలితాన్ని ఆయన సుదర్శన నరసింహస్వామి వారు మనకి అందజేస్తారు. అటువంటి యంత్రస్థాపనలో అందరూ పాల్గొవలసిందిగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఆ సుదర్శన నరసింహస్వామి వారి ఆలయంలో నిత్యోత్సవంగా చిత్తా నక్షత్రం, ప్రతి మాసము చిత్తా నక్షత్రం నాడు సుదర్శన హవనం జరుగుతుంది. ఆ సుదర్శన హవనం ఎలా జరుగుతుంది అంటే స్వామివారి యొక్క సుదర్శన శతకమైనటువంటి విశేష స్తోత్రముతో ఆ సుదర్శన హోమము చాలా విశేషంగా ప్రతి మాసము జరుగుతుంది. భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని సత్సంకల్పంతో దేవస్థానం వారు ప్రజలందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి సేవలు తరించవలసిందిగా అందరినీ కోరుకోవడం జరుగుతోంది. అందులో ముఖ్యంగా అందరూ కూడా పాల్గొన్నట్లయితే ప్రతిరోజు నిత్య కైంకర్యాలు జరిగేటప్పుడంతా కూడా ఆ గోత్రనామాలు మన సుదర్శన యంత్రం వెనకాల గోత్రనామాలు లిఖించడం వల్ల వాటన్నిటికీ కూడా సంప్రోక్షణ, అభిషేకము అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా నియోజకవర్గ నాయకులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తున్న తరుణంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రధాన వీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ రోజు వరకు సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 తొలగించి మిగిలిన కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించిన ఈ బీజేపీ గవర్నమెంట్ చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. ఈరోజు 8 గంటల పనిదిన విధానం సాధించుకొని ఈరోజు పేదవాడు కార్మికుడు 8 గంటలు పని చేసుకుంటుంటే ఈరోజు 12 గంటలు 13 గంటలు పని చేయించాలని ఈ బీజేపీ ప్రభుత్వం కుట్రపోతున్నది. అదేవిధంగా నైట్ షిఫ్ట్లో ఆడవారిని కూడా వాళ్ళ అనుమతి లేకుండా పని చేయించాలని ఈ బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నది. ఈ క్షణంలో ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ పరిణామంలో జరుగుతున్న ఈ రాష్ట్ర 18వ మహాసభ చాలా ప్రత్యేకమైనది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,57,350 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,235 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,60,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 265 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇరాన్కు చైనా సాయం, ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం.
నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా, అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు. వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఎండల నుంచి రిలీఫ్. కూల్ పెయింటింగ్, అత్యాధునిక జర్మన్ షెడ్ల ఏర్పాటు. రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా యంత్రాంగం బస్సు యాత్ర. జీరో డెత్ పాలసీ లక్ష్యం. కలెక్టర్ ఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.